లెటర్ చదివుండావా? చదివాను కాబట్టే ఇట్ట వచ్చుండాను. నాకు తెలుసుమే, ఆ లెటర్లో కంటెంట్ అట్టా ఉంటది. మరి దాన్ని నువ్వు చదవగానే బటర్ఫ్లై మాదిరి ఎగురుకుంటూ ఇక్కడికొచ్చి వాళ్తావని, నన్ను కోరతావని ఊహించాను. అందుకేగా ఈడ నీ కోసం ఎదురు చూస్తా ఉండాను. చూసింది చాలే గాని ఇట్ట తిరుగు ముందు. నేను తిరగను, నాకు సిగ్గేస్తా ఉండదు మే. చేసిన సిగ్గుమాలిన పనికి ఈ సిగ్గు ఒకటి తక్కువై ఉండాది. ఓసారి తిరుగు స్వామి. నువ్విట్టా సామి సామి అంటా ఉంటే నా గుండెల్లో గిటారు వాయిస్తున్నట్టు ఉండదు మే. చచ్చినోడా, నిజమ్మడా. అమ్మో చచ్చాం. ఏంది మే నువ్వు చేసిందేందే? లెటర్ చదివి నిన్ను కదా రమ్మన్నాను, కూడా అమ్మని తీసుకొచ్చి ఉండవేంది? హే వాచ్మెన్, ఏంటి మా అమ్మతో నీ వెద వేషాలు, నాటకాలా? ఒంటి మీదకి ఇంత వయసు వచ్చింది, అయినా ఇలా లవ్ లెటర్ రాయడానికి బుద్ధి లేదా? బుద్ధి లేకే పోలెడు ఉండదమ్మే. అందుకేగా మనసులో ఫీలింగ్స్ ని మజ్జిగలా చిలికేసి వెన్న ముద్ద లాంటి అక్షరాలతో ఇట్లా లెటర్ రాసి పెట్టుండాను. ఏందిమే, లెటర్ చదివి ఉండవు కదా, అక్షర దోషాలు ఏవి లేవుగా? చిచ్చి చచ్చినోడా, ఎంత ధైర్యంలో నీకు నాతోనే యాషాలు కడతాండవా? ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. ఇంకోసారి ఇట్టాడి తిక్క తిక్క రాతలు రాసావనుకో, కోసి కారం పెడతాను. ఏమనుకుంటాడావో? ఏ శేఖరం, ఇంట్లో మాకు విలువ తగ్గిందని, నీ వెనుక ఆ ఆనంద భైరవి అండ ఉందని ఇలాంటి పిచ్చి పనులు చేసి మా అమ్మని ఇబ్బంది పెట్టాలని చూస్తే నా సంగతి నీకు తెలీదు. పీక కోసి ఎక్కడికైనా పార్సల్ చేసేస్తాను, జాగ్రత్త.